హాయ్ అండి, నేను నిమ్మకాయ చట్నీ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా వచ్చింది. ముందుగా నేను 50 గ్రామ్స్ మెంతులు తీసుకుంటున్నాను. గ్యాస్ మీద ఒక బండి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మెంతులు తీసుకొని మెంతులు వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. మాడిపోతే బాగుండదు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఈ మాత్రం దోరగా వేగితే చాలు. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. వీటిని 5 నిమిషాలు చల్లారనివ్వాలి. అంతలోపు 50 గ్రామ్స్ సన్న ఆవాలు తీసుకోవాలి. పోపులో ఆవాలు వేరు, చట్నీలో వేసే ఆవాలు వేరు. బాండీలో వేసుకొని ఆవాలు కూడా ఫ్రై చేసుకొని కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఇవి వేగేటప్పుడు చటపటమని సౌండ్ వస్తాయి. ఈ మాత్రం వేగితే చాలు. ఇవి కూడా ఈ కలర్ వస్తే చాలు. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని కూడా చల్లారాలి 5 నిమిషాల వరకు. మెంతులు చల్లారాయి. వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అన్నిటిని పోసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకోవాలి. మెత్తని పొడిలా చేసుకోవాలి. మూత తీసుకుని మెత్తగా ఉండాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆవాలు కూడా చల్లారాలి. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాం. మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మాత్రం మెత్తగా ఉండాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. 1 కేజీ నిమ్మకాయలు తీసుకొని కడిగి పొడి గొట్టతో తుడిచి కట్ చేసుకొని ఉప్పు వేసుకొని పెట్టుకున్నాను. 1 నెల ముందే 200 గ్రామ్స్ ఉప్పు వేసాను. తర్వాత 200 గ్రామ్స్ కారం వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న మెంతం పిండిని పోసుకోవాలి. ఆ తర్వాత ఆవపిండిని పోసుకోవాలి. వీటన్నిటిని పొడులు మసాలాలు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కేజీ నూనె వేసుకుంటున్నాను. ఈ నూనె లో ఫ్లేమ్లో బాగా మరగాలి. మరిగిన తర్వాత గ్యాస్ బంద్ చేసి పక్కన పెట్టుకోవాలి. 50 గ్రామ్ ఎల్లిపాయలు ఒలిచి పెట్టుకోవాలి. పక్కకు దించుకున్న నూనెలో ఈ ఎల్లిపాయలు వేసుకోవాలి. తరువాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇవి 1 గంట పాటు చల్లారాలి. చల్లారిన తర్వాతనే నూనె నిమ్మకాయల్లోకి పోసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. బాగా కలిసిపోయింది. ఈ నిమ్మకాయ చట్నీ గాజు సీసాలో పోసుకుంటున్నాను. ఈ చట్నీ కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది.
ఈ చట్నీ సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఎక్కడైనా తడి చేతులు, తడి స్పూన్లు కానీ పెట్టకూడదు, లేకపోతే పాడవుతుంది, బూజు వస్తుంది. మూత పెట్టుకొని భద్రపరచుకోవాలి. నాకైతే ఈ చట్నీ చాలా బాగా కుదిరింది. ఇది అన్నంలోకి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.